హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆవకాయ అండి. అసలు సమ్మర్ మొదలైన దగ్గర నుంచి ఎండ అయ్యేదాకా ఈ ఆవకాయతోనే భోంచేస్తాం కదా. అలాంటి ఆవకాయ చక్కటి కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను. ఆవకాయకి పర్ఫెక్ట్గా ఉండే కాయ అయితే తెల్ల గులాబీ కానీ లేదంటే చిన్న రసాలు కానీ పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీకు ఏ కాయ బాగుంటుందో అది ట్రై చేసేయచ్చు. చక్కగా మామిడికాయలని తెచ్చి ఒక్క అరగంట సేపు నీళ్ళలో వదిలేసి తర్వాత తీసి తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలు కొట్టేసుకుని మామిడికాయ టెంక మీద ఉండే చిన్న లేయర్ వస్తుంది కదా, అది తీసేసి చక్కగా ముక్కల్ని ఒక్క అరగంట సేపు అలా వదిలేసేయాలన్నమాట. తడి ఏమన్నా ఉంటే డ్రై అయిపోతాయి ముక్కలు. ఇట్లా ముక్కలు కనుక పెట్టుకుంటే తొందరగా పచ్చడి పాడవదు, ఇంకా ముక్క కూడా గట్టిగా ఉంటుందన్నమాట. ఇట్లా ఆవకాయ ముక్కల్ని ప్రతి సంవత్సరం ఇలాగే కొడతానండి నేను. ఇప్పుడు ఆవాల్ని ఒక గంట సేపు ఎండలో పెట్టి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆవపిండి కోసం. ఆవాలకి ముఖ్యంగా ఆవకాయకి ఆవపిండే కదా రుచి, అందుకని ఆవాల్ని వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకుండా ఇలా చల్లారాక ఆవపిండి మిక్సీలో పట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పట్టుకుంటే గుజ్జు బాగుంటుందన్నమాట. దీంట్లోకి 2 గ్లాసుల ఆవపిండి, 2 గ్లాసుల కారం, గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాను. ఇది గ్లాసు కొలతండి. నేను తీసుకున్న డజన్ కాయలు తీసుకున్నాను అనమాట. వాటికి ఈ కొలత అయితే సరిపోతుంది. ఒక గుప్పెడు మెంతులు, మీకు ఇంకా ఇష్టమైతే ఇంకో గుప్పెడు వేసుకున్నా బాగుంటాయి. చక్కగా ఆవకాయలో ఊరి మెంతులు భలే రుచిగా ఉంటాయండి. ఈ మూడింటిని ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోండి. మామూలుగా అయితే 25 కాయ తీసుకుంటే దానికి కేజీ కారం, కేజీ ఆవపిండి, ఇంకా 3/4 కిలో ఉప్పు పడుతుందన్నమాట. నేనైతే ఈ గ్లాసు కొలతతో తీసుకున్నాను, అందుకని 2 గ్లాసుల ఆవపిండి, 2 గ్లాసులు కారం, గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాను. జీడి ఇంగువని కొంచెం ఆయిల్ వేడి చేసేసి ఆయిల్ చల్లారాక ఇంగువ వేసేసుకోండి. ఇంగువ వేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఈ ఇంగువని మనం ఆవకాయలో వేసుకుంటాం అన్నమాట. నేనైతే ఈసారి 777 వాళ్ళది నువ్వుల నూనె వాడుతున్నానండి. ఎలా ఉందో చూద్దామని ఇది తీసుకొచ్చాను అనమాట. ఈసారి ఘాట్ అయితే చాలా బాగుంది. చూద్దాం పచ్చడి మాత్రం ఎలా ఉంటుందో నేను ఎండింగ్లో చెప్తాను అనమాట. ఇలా ఉప్పు, ఆవాలు, ఆవపిండి, కారం అన్నీ కలిపేశాక కొద్దిగా పసుపు కూడా వేసి కలిపేసుకోండి. ఒక గిన్నెలోకి ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి ఆరబెట్టుకున్నాం కదా ఆవకాయ ముక్కలు, అవన్నీ చక్కగా నూనెలో వేసి ఒక్క 10 నిమిషాలు అలా ఉంచేసి తీసి మనం కారం అంతా కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా ముక్కలు ఎందుకు వేయాలి అంటే నూనెలో వేసిన ముక్క కొంచెం బిరిసినట్టు అవుతుందన్నమాట. ఇట్లా చేస్తే సంవత్సరం దాకా కూడా ఆవకాయ ముక్క మెత్తపడదు, గట్టిగానే ఉంటుందండి. ఎప్పుడన్నా మీరు ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా నూనెలో కాసేపు ఉంచిన ముక్కల్ని ఆవపిండి, ఉప్పు మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసేసి చక్కగా కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకుని దాన్ని మనం బకెట్లోకి వేసేసుకోవాలి. ఇలా తడి పొడిగానే ఉండాలండి. ఆవకాయ ఎప్పుడైనా ముందే ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు అనమాట. ఫస్ట్ ఇలా ఆవపిండి అన్నీ పట్టించాక మిగిలిన పసుపు, కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ కలిపి ఇలా బకెట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం నూనెలోకి ముక్కలు వేసుకున్నాం కదా, ఆ నూనెని పైన పోసేసుకోండి. తడి పొడిగానే పోయండి. ఎక్కువ నూనె పోస్తే ఉప్పు కరగదన్నమాట. మనకు నూనె కావాలి అంటే 3rd డే పచ్చడి కలుపుకుంటాం కదా, ఆ రోజు పోసుకుంటే సరిపోతుంది అనమాట. 3rd డే మాత్రం ఉప్పు, కారం అన్నీ చూసుకుని చక్కగా పచ్చడి ఊరాక మనకి రుచి తెలిసిపోతుంది. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పచ్చడి బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఘాటు ఉండకుండా కొన్ని వెల్లుల్లిపాయలే వేస్తాను అనమాట. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని ఇలా గర్భాలే వేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఒక 1/4 కేజీ దాకా వెల్లుల్లిపాయలు ఒలుచుకుని వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఇంకొన్ని వేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుందండి. చక్కగా ఆవకాయలో ఊరి వెల్లుల్లి ఫ్లేవర్తో భలే ఉంటుందండి రుచిగా. మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా? లేదంటే నెక్స్ట్ టైం నేను చూపించిన ప్రాసెస్తో ట్రై చేసేయండి. ఇలా కలిపేశాక 3 రోజులు మూత పెట్టేస్తే మనకి 3rd డేకి చక్కగా ఊరిపోతుంది అనమాట పచ్చడి ఊరి ఉప్పు, కారం అన్నీ సరిపాళలో ఉన్నాయో లేదో 3rd డే చూసేసుకోవాలి. 3rd డే కొంచెం ఆయిల్ పోసేసుకుని పచ్చడి ఊరాక పచ్చడి అంతా కలుపుకుని మనం జాడీలో పెట్టేసుకోవచ్చు అనమాట.
చక్కగా జాడీ కడిగి ఎండలో ఎండపెట్టేసి తడి లేకుండా చూసుకుని జాడీలోకి పెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి, సింపుల్. మన ఆవకాయ రెడీ అయిపోయింది. జాడీలోకి సర్దేసి చక్కగా అటక మీదకి ఎక్కించేయచ్చు అనమాట. ఎలా ఉంది ఆవకాయ ప్రాసెస్? మీరు కూడా ఇలాగ పెట్టుకోండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ